హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజ్ మాట్లాడుతున్నాను. యూఆర్ వాచింగ్ కేకే డిజిటల్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ పేజ్ అండి. మీరు చూస్తున్న ప్రైమ్ లొకేషన్ వచ్చి పనసపాడులోనండి మనం చూస్తున్నది. ఫేసింగ్ వచ్చి 30 ఇంటూ లోతు 52, టోటల్గా 174 స్క్వేర్ యార్డ్స్, 152 గజాల, సారీ 174 గజాల స్థలంలో కన్స్ట్రక్షన్ చేసిన ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 2 బిహెచ్కే అండి. టోటల్ గా ఇల్లు మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను, ఒకసారి క్లియర్ గా వెళ్ళి చూడండి. మొత్తం 174 గజాలండి. ఇది చూడండి, సెట్ బ్యాక్స్ కానీ, టోటల్ సందు కానీ, వెనకాల ఒక కామన్ బాత్రూమ్ ఉంటుంది, నార్త్ గుమ్మం కూడా ఉంటుంది. వాస్తు ప్రకారం టోటల్ గా మీకు మొత్తం టోటల్ గా చూపిస్తాను, హౌస్ మొత్తం క్లియర్ గా చూపిస్తాను, ఒకసారి చూడండి. అండ్ మీరు చూస్తున్నారు కదండి, సందుకు దగ్గర ఒక అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఇండియన్ కమోడ్ ఇచ్చారనమాట. ఇల్లంతా కూడా చాలా ప్రీమియం లుక్ తో మంచి కన్స్ట్రక్షన్ చేశారండి వీళ్ళు, ఈయన బిల్డర్ గారు. చాలా బాగుంటుంది ఇల్లు, మొత్తం క్లియర్ గా చూడండి. ఫ్రంట్ వచ్చి మీకు 20 ఫీట్ రోడ్ అండి. ఆ రోడ్డుకి అతి చెరువులోనే ఉంటుందండి హౌస్, కావాల్సిన సంప్రదించండి. మీకు చెప్పాలంటే క్లియర్ గా ఇది ఫ్రంట్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉన్నది చూసారా, ఎంట్రన్స్ వచ్చేటప్పటికి మీకు టేక్వుడ్ డోర్ వస్తుంది. అండ్ ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు చూసారా, పైన ఫాల్ సీలింగ్ మొత్తం అయిపోయి టోటల్ వుడ్ వర్క్ కానీ ఏది కంప్లీట్ అయిపోయిందండి. ఇందులో ఇది పెండింగ్ ఉంది అనడానికి ఏం లేదు, టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. డోర్ కు కూడా హై క్వాలిటీ పాలిష్ తో మీకు పాలిష్ చేశారు, గన్ పాలిష్. అది కూడా క్లియర్ గా చెప్తాను. ఏంటంటే మీకు ఎంట్రన్స్ వచ్చి అది 7.3 హైట్ అండి గుమ్మం, టేక్ వుడ్ గుమ్మం. అలాగే వెడల్పు 4 అడుగులు, 2 డోర్లు వస్తాయండి ఫ్రంట్, చాలా బాగా కట్టారు. ఒకసారి మీరు క్లియర్ గా చూడండి హౌస్. ఇది వచ్చేటికి ఈశాన్యంలో దేవుడి గది వస్తుంది. అండ్ సిఎన్సి లేత్ కటింగ్ తో మీకు డోర్ మీద కూడా ఇవన్నీ చేసి ఉంచారు, క్లియర్ గా దేవుడికి సంబంధించిన డ్రాయింగ్ అన్ని కూడా ఇచ్చారు. అండ్ ఇలా చూస్తే మీకు డైనింగ్ కమ్ కిచెన్ అన్నమాట, మొత్తం కూడా మాడ్యులర్ కిచెన్ వస్తుంది ఇది. అయితే ఇది కిచెన్ వచ్చి మీకు గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారండి, ఫ్రెష్ వాటర్ ట్యాప్, గ్రౌండ్ వాటర్ ట్యాప్. మీకు ఈ ఏరియా వచ్చేటికి గ్రౌండ్ వాటర్ సూపర్ ఉంటుందండి, మీరు కావాలంటే టెస్ట్ చేయించుకోవచ్చు. మొత్తం ఇవన్నీ కూడా మాడ్యులర్ కిచెన్ సెటప్ చేశారు. వుడ్ వర్క్ అనేది కంప్లీట్ గా అయిపోయిందండి. మీరు ఆ వర్క్ చేసుకోవాలి, ఈ వర్క్ చేసుకోవాలని ఏమీ లేదు, టోటల్ వర్క్ అయితే మాత్రం ఫినిష్ అయింది. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో ఏంటంటే కిచెన్ ఎంత అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారో చూడండి. ట్యాబ్స్ కానీ, తర్వాత దీనికి సంబంధించిన శానిటరీ వేరు, బాత్రూమ్స్ సంబంధించినవి ఇవన్నీ కూడా బ్రాండెడే వాడారండి. అందువల్ల దీనికి మంచి లుక్ వచ్చింది అనమాట. ఏంటంటే కన్స్ట్రక్షన్ చేసిన పరంగా చేసుకుంటే ఎంతో మంచి మెటీరియల్ వాడారు కాబట్టి చూడడానికి ఇల్లు అందంగా నీట్ గా కనబడుతుందండి. అంటే వీళ్ళు ఎలా పడితే అలాగా పెయింటింగ్స్ వేసేయలేదు, సింపుల్ గా లైట్ కలర్స్ పెయింటింగ్స్, మ్యాచింగ్ కలర్స్ పెయింటింగ్స్ వేసారు అండి. హాల్ కి, డైనింగ్ హాల్ కి ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు. తర్వాత బెడ్రూమ్స్ లో రూప్ లైటింగ్ ఇచ్చారు. టోటల్ గా మొత్తం అంతా కూడా ప్రొఫైల్ లైటింగ్ అయితే మొత్తం ఎక్సలెంట్ అండి. 2x4 టైల్స్ ఇచ్చారు. ఇది క్రోకరీస్ పెట్టుకోవడానికి కిచెన్ లో సామాన్లు పెట్టుకునేది అనమాట. ఇదండి టోటల్ గా మీరు హాల్ ఒకటి, దేవుడి గది, కిచెన్ చూశారు కదా. మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా నేను క్లియర్ గా తీసుకెళ్లి చూపిస్తాను. బయట చుట్టూ తిరగడానికి ప్రహారీ, సెట్ బ్యాక్స్ ఇవన్నీ కూడా అవుట్ సైడ్ బాత్రూమ్ అన్ని ఇచ్చారు. టోటల్ గా మళ్ళీ నార్త్ కి సౌత్ కి ఒక డోర్ ఉంటుంది వాస్తు ప్రకారంగా. డైనింగ్ హాల్లో వాష్ ఏరియా కూడా ఉంది, మీరు చూసుకోండి. అండ్ మనం ఇప్పుడు చూసి టీవీ కబోర్డ్ యూనిట్ కూడా మీకు చాలా క్లియర్ గా చేశారు. అది కూడా బెడ్రూమ్ చూసిన తర్వాత ఒకసారి చెప్తాను చూడండి. ఇదిగోండి, లోపల రోప్ లైటింగ్ ఇచ్చారండి, చుట్టూ కబోర్డ్ వర్క్ అయిపోయింది. రూమ్ సైజ్ వచ్చి 14.5 ఇంటూ మీకు 11.9 అలా వస్తుందండి. రూమ్ సైజులు కూడా చాలా పెద్దవి ఉన్నాయి. ఒకసారి పెద్ద హౌస్ కావాలి మనకి పర్టికులర్ బడ్జెట్ లో, అంటే ఐ మీన్ మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కొనుక్కునే విధంగా ఉండాలి అనుకుంటే ఈ హౌస్ ఒకసారి మీరు విజిట్ చేయండి, ఓకేనండి. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కదా, మాస్టర్ బెడ్రూమ్ లో వాడిన మొత్తం అన్ని కూడా ప్యారీ వేరు, తర్వాత ఏంటంటే జాగ్వారు సూట్స్ వచ్చి మీకు సెరా, టోటల్ గా అన్ని కూడా బ్రాండెడ్. లోపల ప్రీమియం లుక్ వచ్చినాయి చూసారా, ఇవన్నీ కూడా సూటు, ఇవన్నీ కూడా కంపెనీవే వాడారండి. టోటల్ గా సెరాక్ వాడారు, తర్వాత ప్యారీవేర్ వాడారు, ఇవన్నీ జాన్సన్ వాడారు. మొత్తం టోటల్ గా కంపెనీ మెటీరియల్ అయితే వాడారు. ప్రొఫైల్ లైటింగ్ ఇచ్చారు లోపల, అదే ఐ మీన్ రోప్ లైటింగ్ ఇచ్చారు.
లైటింగ్ పరంగా కానీ, పవర్ పరంగా కానీ అన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కూడా మంచి మంచి మెటీరియల్స్ వాడారండి వీళ్ళు. క్లియర్‌గా చూడండి మీరు. యూపీవీసీ నంబర్ 1 బ్రాండెడ్ విండోస్ అండి. యూపీవీసీ విండోస్ వాడారు. విత్ మస్కిటో మ్యాట్ కూడా వస్తుందండి దానికి. అలాగే లోపల రూప్ లైటింగ్ చూడండి. పైన మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. సింపుల్ కలర్స్ అండి. చాలా సింపుల్ కలర్స్ వాడారు. అయి కూడా హై అండ్ పాష్ కలర్స్ వాడారనమాట. మంచి కాస్ట్‌లీ కలర్స్ వాడారు. ఇవొచ్చి మీకు కబోర్డ్స్. టోటల్‌గా కబోర్డ్స్ కూడా మంచి మెటీరియల్ తోటే వాడారు. షీట్ గాని అది కూడా అన్నీ కూడా మంచి మెటీరియలే వాడారు. ఇదండి లోపట. ఇది అంతా కూడా మాస్టర్ బెడ్‌రూమ్ అనమాట. స్విచెస్ గాని ఇవన్నీ కూడా బ్రాండెడే. మీరు ఒకసారి విజిట్ చేయండి. మీకొక ఐడియా వస్తది. ఎందుకంటే ఈ ఏరియాలో ఇంత 174 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేసిన హౌసు చాలా మంచి హౌస్ ఇదేనండి. మీరు చూడండి. అలాగే టీవీ యూనిట్ పరంగా చూసుకుంటే మీరు చూసారా? ఎంట్రన్స్‌లో టీవీ యూనిట్ మొత్తం కూడా పీవీసీ షీట్ ఏసారు ఎనకాల. డిజైన్ అనమాట అది. అండ్ కబోర్డ్ ఇచ్చారు. టీవీ కబోర్డ్ యూనిట్ మొత్తం ఇచ్చారు. చాలా అఫీషియల్ లుక్ వస్తదనమాట ఇది. మంచి లుక్ వచ్చింది చూసారా? అదండి. అంటే దీని గురించి మేము ఎక్కువ చెప్పవసరం లేదు. కాకపోతే ఏంటంటే చూస్తే ఇంకా కనిపిస్తుంది. మేము వైడ్ యాంగిల్‌లో వీడియో తీస్తాం కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్ లెంత్ ఎంతుంది, ఏంటి అనేది మీకు ఒక ఐడియా రాకపోవచ్చు. లైవ్‌లో చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఇది 174 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేశారండి. అండ్ నెక్స్ట్ మనం సెకండ్ బెడ్‌రూమ్‌కెళ్తున్నాం. సెకండ్ బెడ్‌రూమ్ చూడండి. ఇది అంతా కూడా లైట్ కలర్స్. డోర్స్ గాని, ఫ్లఫ్ డోర్స్ ఇయన్నీ మొత్తం గ్రానైట్ ప్లాట్‌ఫార్మ్స్. ప్రతి గుమ్మానికి గ్రానైట్ ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. అండ్ స్విచెస్ చూసారా? గోల్డ్ మెడల్. స్విచెస్ అనేవి కూడా మీకు గోల్డ్ మెడల్ వాడారు. లోపట కూడా రోప్ లైటింగ్ ఇచ్చారు. 2 బెడ్‌రూమ్‌లకి రోప్ లైటింగ్ ఇచ్చారు. అండ్ సింగిల్ కలరు ప్లెయిన్ ఒక వాల్‌కి ఇచ్చారు. అండ్ ఇది అటాచ్డ్ బాత్రూమ్. అటాచ్డ్ బాత్రూమ్‌లో అక్కడేమో మీకు వేరే కలర్ వాడారు. ఇక్కడ లైట్ కలర్ వాడారు. అన్నీ కూడా బ్రాండెడే వాడారండి. దయచేసి గమనించండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ మాత్రం చేయండి ప్లీజ్. అలాగే మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్‌లో చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి. అండ్ ఓకేనండి. నెక్స్ట్ మొత్తం క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇదే ఈ హౌస్ ప్రైసింగ్ వచ్చేటప్పటికి టోటల్‌గా 83 లాక్స్ చెప్తున్నారండి. 174 గజాల్లో కన్‌స్ట్రక్షన్ చేసిన ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 83 లాక్స్ చెప్తున్నారు. నెగోషియేషన్ అయితే ఉంటుంది అంటున్నారు. కావాల్సిన వారు స్క్రోల్ అవుతున్న నంబర్‌కి సంప్రదించండి. అదేవిధంగా నా ఛానల్‌ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి ప్లీజ్. కామెంట్ సెక్షన్‌లో ఎక్కడెక్కడ ఏమేమి కావాలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంతేనండి. థ్యాంక్ యూ.